నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. సో ఈసారి లేడీస్ గురించి చెప్పాలనుకుంటున్నానండి, అమ్మాయిల గురించి. పాపం అండి, అమ్మాయిలు ఎవ్రీ మంత్ వాళ్ళకి పెయిన్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక పెయిన్ అంటే ఏ పెయిన్ అనుకున్నారా? లేడీస్ అంటే గుర్తొచ్చేది ఏంటి? పీరియడ్స్ కదా. ఖచ్చితంగా కొంతమందికి అంటే 100లో ఒక 70-80 మందికైనా ఆ పీరియడ్ పెయిన్ అనేది ఉంటుంది. సో అసలు మనకి పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి చూసుకున్నట్లయితే అది మనం దీనివల్ల కూడా పెయిన్ వస్తుందా అనేది మనకు తెలియదు, కానీ దానివల్ల కూడా వస్తుంది. అదేంటి అంటే మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో పీరియడ్స్ టైంలో నార్మల్గా అంటే జనరల్గా పెయిన్ అనేది వస్తుంది, బట్ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ పెయిన్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో అది ఒక్కొక్కసారి భరించలేనంత అయిపోతుంది. సో మన హార్మోన్స్, అమ్మాయిలు మన హార్మోన్స్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి, ఇంబ్యాలెన్స్ చేసుకోవద్దు. అలాగే కొంతమంది లేడీస్లో, గర్ల్స్లో హీట్ బాడీ ఉంటుంది. మరి హీట్ బాడీ ఉన్న వాళ్ళకి కూడా స్టమక్ పెయిన్ వస్తుంది. మరి హీట్ బాడీ ఉన్నటువంటి లేడీస్, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలంటే ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే మజ్జిగని అమృతంతో పోలుస్తారండి. సో అమృతం అంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ తెలుసు కదా. మన దేవత అమృతం తాగి ఏం చేశారో కూడా తెలుసు మనకి. సో మనం కూడా మనకి అవైలబుల్ ఉన్నటువంటి అమృతాన్ని మనం తీసుకుందాం. సో అమృతం ఏంటంటే పల్చటి మజ్జిగ తీసుకోండి, ఒక గ్లాస్. అందులో చిటికెడు వాము పొడి, చిటికెడు నల్ల ఉప్పు కలపండి, దాన్ని తాగేసేయండి. ఇలా రోజులో 4 సార్లు తాగండి. ఇలా తాగడం వల్ల మీ బాడీలో ఉండేటువంటి ఏవైతే ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ ఉన్నాయో అవి కొంచెం సెటిల్ అవుతాయి, అండ్ హీట్ వల్ల వచ్చేటువంటి స్టమక్ పెయిన్ కూడా తగ్గుతుంది. అలాగే మన పీరియడ్ పెయిన్ని మనం ఇంకెన్ని రకాలుగా తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే మనకి ఆవ నూనె అవైలబుల్ ఉంటుంది కదా. 1 స్పూన్ ఆవ నూనెలో 2 డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ని కలపండి, దాన్ని కొంచెం హీట్ చేయండి. దాన్ని తీసుకొచ్చి మనకి ఎక్కడైతే పొత్తి కడుపులో పెయిన్ వస్తుంది కదా పీరియడ్ టైంలో అక్కడ పూసుకుని నెమ్మదిగా మర్దన చేయండి. ఇలా మర్దన చేయడం వల్ల ఈ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ అలాగే ఆవ నూనె 2 కలిపి రాసుకున్నాం కదా, ఈ ఆయిల్ లోపలికి మన స్కిన్ లోపలికి ఎంటర్ అయ్యి సో మన ఏవైతే మజిల్స్ ఉంటాయి కదా, కండరాలు గట్టిగా అయిపోతాయి. సో ఈ మజిల్స్ని ఫ్రీ చేస్తుంది అనమాట ఆయిల్. అలాగే ఇంకొంతమంది తడి బట్టను వాడుతూ ఉంటారు ఈ టైంలో, అంటే పీరియడ్ టైంలో పెయిన్ వస్తాయి. అలా కాకుండా హాట్ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ లేదు అని అంటే మనకి టర్కీ టవల్ కానీ ఏదైనా దల్సరి టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్ని కూడా మనం ఏం చేయాలి, ఆ టవల్ ఉంటాయి, వాటర్ బాయిల్ చేయండి. ఆ బాయిల్ చేసిన దాంట్లో టవల్ని ముంచండి, కొంచెం గట్టిగా పిండండి. వాటర్ కంటెంట్ ఉండదు, ఉంటే మన స్కిన్ మళ్ళీ బర్న్ అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా పిండండి. కానీ అలా పిండిన తర్వాత కూడా ఆ టవల్ ఇంకా హీట్గానే ఉంటుంది కదా. సో దాన్ని తీసుకొచ్చి మనం పొత్తి కడుపు మీద పెట్టుకుంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. నేను ఆల్రెడీ ట్రై చేసా, ఐ న్యూ ఇట్, కాబట్టి మీకు చెప్తున్నా. సో ప్రతి ఒక్కరికి కామన్ అండి ఈ పెయిన్ అనేది. కొంతమంది లక్కీ గర్ల్స్, కొంతమందికి ఉండదు, బట్ ఫ్యూ గర్ల్స్ ఆర్ ఫేసింగ్ ఇట్ కదా, కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. ఎవరికైతే ఈ పీరియడ్ పెయిన్ ఉందో వాళ్ళందరూ కూడా యాంటీబయాటిక్స్ కానీ ఆర్ఎల్స్ లేదు అంటే సమ్ ఆయింట్మెంట్స్ కానీ వాడుతూ ఉంటారు. సో దానివల్ల అప్పటికి ఇన్స్టెంట్ రిలీఫ్ ఉండొచ్చు, బట్ మనకి ఫ్యూచర్లో కొన్ని ఎఫెక్ట్స్ అని, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అలా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఏవైతే ఉన్నాయో, ఈ హాట్ ప్యాక్ కావచ్చు, కషాయం కావచ్చు, ఆర్ఎల్స్ లేదు అని అంటే ఆవ నూనె ప్లస్ యూకలిప్టస్ ఆయిల్ కావచ్చు, అది అప్లై చేసుకోవడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏది కావాలంటే మీకు అది ట్రై చేసి పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందుతారు గర్ల్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.